నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి గెలుపు ఎవరిది? అందరి దృష్టి అటువైపే. 2019 ఎన్నికల్లో విజయనగరం వన్ సైడే వార్ అయ్యింది. బొత్స ప్రోద్బలంతో, బొత్స రాజకీయ వ్యూహాలతో క్వీన్ స్వీప్ చేసింది. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉందా? 2024 ఎలా ఉండబోతుంది? రాజం ఎస్సీ నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో గతంలో గెలిచిన వాళ్ళు ఎవరు, ఈసారి ఎవరు బరిలో ఉన్నారు ఓసారి పరిశీలిద్దాం. రాజం ఎస్సీ నియోజకవర్గంలో ఉన్న మండలాలు వంగర, రేగిడి, ఆమదాల వలస, రాజం, సంతకవిటి. ఇక్కడ ఉన్న పురుష ఓటర్లు 1,13,759 కాగా స్త్రీలు 1,11,284, ట్రాన్స్జెండర్లు 19 మంది. మొత్తం ఓట్ల సంఖ్య 2,25,062. ఇక సామాజిక రాజకీయ చరిత్ర విషయానికి వస్తే ఉణుకూరు నియోజకవర్గం రద్దయ్యాక 2009లో రాజం ఎస్సీ ఏర్పడింది. ఉణుకూరుగా ఉన్నప్పుడు 10 సార్లు తూర్పు కాపు, ఒకసారి వెలమ ఇక్కడ విజయాన్ని సాధించారు. ఇక కిమిడి కళా వెంకట్రావు హెచ్ఎల్ల వెళ్ళక ముందు 4 సార్లు ఇక్కడి నుంచి విజయాన్ని సాధించారు. గత 2 ఎన్నికల్లోనూ గెలిచిన కంబాల జోగులు ఈసారి పాయికిరావుపేటకి వెళ్ళారు. ఇక సామాజిక ముఖ చిత్రం తూర్పు కాపు 49%, ఎస్సీ 10%, కాలింగ 8%, పోలినాటి వెలం 8%, ఇతర కులాలు 25%గా ఇక్కడ ఓటర్లు ఉన్నారు. ఇక 2014 ఎన్నికల ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే 2014 ఎన్నికల్లో ఇక్కడ ఫ్యాన్ వైపే మొగ్గు చూపించారు ఈ నియోజకవర్గ ప్రజలు. ఇక్కడి నుంచి గెలిచింది కంబాల జోగులు. ఇక ఆయన ప్రత్యర్థి 2014లో కావలి ప్రతిభా భారతి, మాజీ స్పీకర్, ఆయనతో పాటు ప్రత్యర్థిగా ఉన్నారు. అయితే ఆమె ఓటమి పాలయ్యారు. కంబాల జోగులకు వచ్చిన ఓట్లు 69,192, కావలి భారతికి 68,680 ఓట్లైన 512 ఓట్లతో కంబాల జోగులు విజయాన్ని సాధించారు. 2019లో ఏం జరిగింది? 2019లో కూడా మరొకసారి ఫ్యాన్ వైపే ఈ నియోజకవర్గ వాసులు పట్టం కట్టారు. మళ్ళీ కంబాల జోగులనే గెలిపించుకున్నారు. ఈసారి ప్రత్యర్థి కోండ్రు మురళీమోహన్, మాజీ విప్. ఇక కంబాల జోగులు ఓట్ల శాతం 83,581, 52.6% కాగా కోండ్రు మురళీమోహన్కి 66,713 ఓట్లు పోలేని 16,848 ఓట్లతో కంబాల జోగులు మరోసారి విజయాన్ని సాధించారు. మరి ఇప్పుడు బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు? మరొకసారి తెలుగుదేశం పార్టీ కోండ్రు మురళీ వైపే మొగ్గు చూపించింది, ఆయనకే టికెట్ ఇచ్చింది. అయితే ఈసారి ఇక్కడ డాక్టర్ తాలే రాజేష్ కొత్త వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తుంది వైసీపీ. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థికి ఉన్న ప్లస్ పాయింట్లు చూస్తే వైసీపీ నుంచి కొత్త అభ్యర్థిగా బరిలోకి కంబాల జోగులు మైనస్ పాయింట్ల నుంచి విముక్తి, దూకుడు తక్కువ, అందరికీ తెలియకపోవడం మైనస్ పాయింట్లుగా ఉన్నాయి. ఇక పార్టీ బలం మీదనే ఎక్కువగా ఆధారపడాలి, అనుభవం ఉన్న ప్రత్యర్థితో తడపడాల్సి రావడం ఒక సవాల్గా మారింది. ఇక తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే 2004, 2009లో కాంగ్రెస్ నుంచి గెలుపు, మంత్రి పదవి, 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ, ఘోర పరాజయం, 2019లో టీడీపీ నుంచి పోటీ, ఓటమి, ప్రతిభా భారతి సహాయ నిరాకరణ. ఇక కొత్త అభ్యర్థి మీద పోటీ, కొంత సానుకూలాంశం, బలమైన పునాదులున్న వైసీపీని ఈయన ఢీకొనాల్సి ఉంటుంది. ఇక ప్రధాన అంశాలు: 2 సార్లు గెలిచిన కంబాల జోగులు బదిలీ ప్లస్ పాయింట్, వైసీపీ కొత్త అభ్యర్థికి క్లీన్ చిట్, ప్రభుత్వ సంక్షేమ పథకాల అండ. ఇక టీడీపీ అభ్యర్థికి ప్రతిభా భారతి సహకారం ప్రశ్నార్థకంగా మారింది. వైసీపీ అభ్యర్థి కాన్వాయ్ చేసిన యాక్సిడెంట్తో పెను దుమారం లేపుతుంది. ఈ నేపథ్యంలో మరి రాజం ఎస్సీ నియోజకవర్గ ఓటర్లు ఈసారి ఎవరిని గెలిపించుకోపోతున్నారు? మరొకసారి వైఎస్ఆర్సీపీకి హ్యాట్రిక్ ఇస్తారా? కోండ్రు మురళీమోహన్ వైపే వీళ్ళు మొగ్గు చూపిస్తారా అన్నది చూడాల్సి ఉంది.